राधा माधव कुंज बिहारी जय राधा माधव कुंज बिहारी। गोपी जन वल्लभा गिरिवरधारी। गोपी जन वल्लभा गिरिवरधारी। यशोदानंदना व्रज जनरंजना। यशोदानंदना व्रज जनरंजना। यमुना तीरा वनचारी। यमुना तीरा वनचारी। जय राधा माधव कुंज बिहारी। गोपी जन वल्लभा गिरिवरधारी। यशोदानंदना व्रज जनरंजना। यमुना तीरा वनचारी। जय राधा माधव कुंज बिहारी। जय राधा माधव कुंज बिहारी। जय ओम विष्णुपाद परमहंस परिव्रजकाचार्य अष्टोत्तर शत श्री श्रीमद् अभयचरणारविंद भक्ति वेदांत स्वामी श्रील प्रभुपाद की जय। ग्रंथराज श्रीमद् भागवतम की जय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। శ్రీమద్భాగవతం చతుర్థ స్కందం రెండవ అధ్యాయం దక్షుడు పరమశివుని శపించుట అనే అధ్యాయం నుండి 30వ శ్లోకం చర్చిద్దాం ఈరోజు. బ్రహ్మా చ బ్రహ్మణాన్ చ ఏవా యత్ యూయం పరినిందథ సేతుం విధారణం పుంసాం అతః పాషండం ఆశ్రితాః. బ్రహ్మ చ బ్రాహ్మణాంశ్చైవ బ్రహ్మ చ బ్రాహ్మణాంశ్చైవ యద్యూయం పరినిందథ యద్యూయం పరినిందత సేతుం విదారణం పుంసాం సేతుం విధారణం పుంసాం అతః పాషండమాశ్రితాః అతః పాషండమాశ్రితాః.
బ్రహ్మ చ బ్రహ్మణాం చైవ యద్యూయం పరినిందథ సేతుం విధారణం పుంసాం అతః పాషండమాశ్రితాః బ్రహ్మ చ బ్రాహ్మణాంశ్చైవ యద్యూయం పరినిందథ సేతుం విధారణం పుంసాం అతః పాషండమాశ్రితాః బ్రహ్మ చ బ్రహ్మణాం చైవ యద్యూయం పరినిందథ సేతుం విదారణం పుంసాం అతః పాషండమాశ్రితాః బ్రహ్మ చ బ్రాహ్మణాం చైవ యద్యూయం పరినిందథ సేతుం విధారణం పుంసాం అతః పాషండమాశ్రితాః బ్రహ్మ చ బ్రహ్మణాం యద్యూయం పరినిందత సేతుం ఆన్లైన్లో ఎవరు చెప్తారా? బ్రహ్మ చ బ్రాహ్మణాం చైవ యద్యూయం పరినిందత సేతుం విదారణం పుంసాం అతః పాషండమాశ్రితాః. హరే కృష్ణ ప్రభు. బ్రహ్మ చ బ్రాహ్మణాం చైవ యజ్యూయం పరినిందత సేతుం విదారణం పుంసాం అతః పాషండమాశ్రితాః. బ్రహ్మ వేదములు, చ మరియు బ్రాహ్మణులు, చ మరియు ఏవ నిఖముగా, యత్ కారణమున, యూయం మీరు, పరినిందథ నిందించిరి, సేతుం వేదధర్మములను, విధారణం అనుసరించు, పుంసాం మానవులు, అతః కనుక, పాషండం నాస్తికత్వమును, ఆశ్రితాః ఆశ్రయించిరి. భావం మరియు భాష్యం కృష్ణ కృపామూర్తి అభయచరణ అరవింద భక్తి వేదాంత స్వామి శిల ప్రభుపాల వారిచే. భృగుముని ఇంకను ఇట్లు కొనసాగించాను. మీరు వేదములను మరియు వేదములను అనుసరించు బ్రాహ్మణులను నిందించిరి కనుక నాస్తికత్వమును ఆశ్రయించినట్లే అయినది. భాష్యం. నందీశ్వరుని శపించినప్పుడు భృగుముని పలికినదేమనగా, ఆ శాప కారణమున వారు నాస్తికులొకటేగాక మానవ నాగరికతకు మూలం వంటి వేదములను నిందించిన కారణమున నాస్తికత్వమునకు పతనము చెందినట్లే అయినది. మానవ నాగరికత మేధా వివర్గము, పాలనా వర్గము, వ్యాపార వర్గము, శ్రామిక వర్గము అనేది వర్ణ విధానముపై ఆధారపడి ఉన్నది. వేదములు ధర్మార్థ కామములందు చక్కని నిర్దేశము నొసగును. దాని ద్వారా మనుజుడు చరమముగా భౌతిక కల్మషము నుండి ముక్తుడై తన నిజస్థితి యందు నెలకొనగలడు.
అహం బ్రహ్మాస్మి. భవ కల్మషము కలిగి ఉన్నంత వరకు అతడు జలచరములు మొదలుకొని బ్రహ్మదేవుని వరకు గల దేహములన్నింటి అందును పరిభ్రమించుచుండును. కానీ మానవ జన్మ మాత్రము భౌతిక జగమునందు అత్యంత పూర్ణత్వము కలిగినట్టిది. తదుపరి జన్మమున ఉన్నతిని బడేయుటకు వేదములు మానవునకు మార్గదర్శనము చేయును. అట్టి ఉపదేశములకు వేదము తల్లి వంటిది. వేద జ్ఞానము కలిగిన వారు అనగా బ్రాహ్మణులు తండ్రి వంటివారు. కనుక ఎవరేని వేదములను బ్రాహ్మణులను నిందించినచో నాస్తికత్వమునకే పతనము చెందిన వారు కాగలరు. నాస్తికుడు అనగా వేదములను విశ్వసింపక తోచినట్టి ఏదో ధర్మ విధానమును తయారు చేయవాడని భావం. శ్రీ చైతన్య మహాప్రభువు బౌద్ధ మతానుయాయులను నాస్తికులనిరి. తన అహింసా సిద్ధాంతమును సుస్థాపితము చేయుటకు బుద్ధుడు వేదములను తిరస్కరించాడు. కనుకనే తదనంతర కాలమున శంకరాచార్యులు ఆ ధర్మ విధానమును నిలిపి భారతదేశము నుండి దానిని వెడలగొట్టిరి. ఇచ్చట బ్రహ్మచ బ్రాహ్మణాన్ అని తెలుపబడినది. బ్రహ్మ అనగా వేదములు, అహం బ్రహ్మాస్మి అనగా నేను జ్ఞాన పరిపూర్ణుడనని భావం. మనుజుడు తాను బ్రహ్మమునని భావించవలనని, వాస్తవమునకు తాను బ్రహ్మమే కనుక ఆ విధంగా భావించవలనని వేదములు తెలుపుచున్నవి. కనుక బ్రహ్మ అనగా వేద జ్ఞానము నిందించబడినచో, బ్రాహ్మణులు అనగా ఆధ్యాత్మిక జ్ఞానమును కలిగిన గురువులు నిందింపబడినచో మానవ నాగరికత ఏమైపోగలదు? నా శాపం వలన మీరు నాస్తికులు అగుట కాదు, ఆ నాస్తికత్వమందే మీరు నిలిచి ఉన్నారు, దాని వలననే మీరు శిక్షార్హులైరి అని భృగుముని పలికెను. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిళితమేన తస్మై శ్రీ గురువే నమః. నమోం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివికాసస్వామినితి నామిని. నమోం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంతస్వామినితి నామిని. నమస్తే సారస్వతే దేవి గౌరవాణి ప్రచారణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణి. వందేహం శ్రీగురో శ్రీతపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణ చైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణ లలిత శ్రీ విశాఖాన్వితాంశ. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో భృగుముని చివరిగా నందీశ్వరుని ఉద్దేశిస్తూ ముందు శ్లోకాలు మనం చూసాం ఏ విధంగా శపించాడనేది. శివార్చన వ్రతదారులు పరమ మూర్ఖులై పొడవాటి జుట్టును పెంచుకొనుచు శివునే అనుకరింతురుగాక. శివారాధన దీక్షులైనంతనే వారు మద్యము మాంసాదులపై ఆధారపడి జీవింప ఇష్టపడుతురు. చివరిగా ఏం చెప్తున్నారు, మరి నేను నా యొక్క శాపం వలన శివుణ్ణి ఆరాధించే వారందరూ నాస్తికులు అవరు. మీరు ఇప్పటికే నాస్తికులయ్యారు, ఎందుకంటే బ్రాహ్మణులను వేదాలను దూషిస్తూ వాటిని తిరస్కరిస్తూ మీరు అది వరకే నాస్తికులైనారు అని భృగుముని నందీశ్వరునితో చెప్పడం జరుగుతుంది. ప్రభులవారు భాష్యంలో రాస్తారు కదా, వేదనామానులే బౌద్ధ హోయ్ నాస్తిక్. వేదములను అంగీకరించడానికి కారణమైన బౌద్ధులను ఏమంటారు? బౌద్ధులు ఏమంటారు కాదు, బౌద్ధులు నాస్తికులు అయ్యారు. అంతే కదా, వేదములను విశ్వసించని వారందరూ కూడా నాస్తికులే. ఆస్తికులు నాస్తికులు. భగవంతుని వేదాలను తిరస్కరించే వారందరూ కూడా నాస్తికులు. మరి వేదాలను తిరస్కరించడం అంటే భగవంతుని తిరస్కరించడమే. నా తండ్రిని విశ్వసిస్తాను అంటే, నా తండ్రి అంటే నాకు ఇష్టం, కానీ తండ్రి చెప్పే మాటలు వినను.
చెప్పినట్లు నడుచుకోను. ప్రభువుల వారు ఒక ఉదాహరణ చెప్తారు కదా, భార్య భర్తను నువ్వంటే నాకు ఎంతో ఇష్టం అని చెప్తుంది, కానీ ఏ రకమైన సేవ చేయదు. అదేవిధంగా ఏంటంటే తండ్రి అంటే ఇష్టం, కానీ తండ్రి చెప్పే మాటలు ఆ, పాటించకపోతే, అనుసరించకపోతే అది నిజమైన ప్రేమ కాదు. సో మరి అలాంటిదే అన్నమాట. యాక్చువల్లీ వేదాలను విశ్వసించకపోవడం, అది అంటే వేదాలను విశ్వసించడం అంటే మనకి ఆ, వేదాలు ఎలా ప్రామాణికమైనవి అనేది మనం చాలాసార్లు చర్చించుకున్నాం. ప్రభువుల వారు ఈశోపనిషత్తులో ఉదాహరణ ఇచ్చారు కదా, ఏంటది? వేదాల్లో చెప్పే విషయాలన్నీ కూడా ఉన్నది ఉన్నట్లుగా మనం స్వీకరించాలి. దానికి ఉదాహరణ ఆ జంతువు యొక్క ఎముకలు, తర్వాత ఆవు పేడ ఎలా పవిత్రమైందనేది ఉదాహరణలు ఇచ్చారు. మరి అక్కడ పరిశోధన చేయడం ద్వారా మనం దాన్ని నిర్ధారించవచ్చా? శంఖం, నత్త యొక్క ఎముక ఎందుకు పవిత్రమైందని నిర్ధారించవచ్చా? మేబీ తర్వాత కనుక్కుంటారేమో. ఎలాగైతే ఆవు పేడను చాలా కాలం తర్వాత అది పవిత్రమైంది, దానిలో యాంటీసెప్టిక్ గుణాలు ఉన్నాయి అని చెప్పేసి ఎలా కనుక్కున్నారో దాన్ని చెప్పొచ్చు. కానీ అలా చెప్పగలిగినా చెప్పలేకపోయినా సరే శాస్త్రాన్ని ఉన్నదిన్నట్లుగా మన భౌతిక జ్ఞానానికి, మన యొక్క జ్ఞానానికి అది అవగతమైనా కాకపోయినా సరే వాటిని అంగీకరించవలసిందే, ఉన్నది ఉన్నట్లుగా స్వీకరించాల్సిందే. అంత సులభం కాదు కదా, అర్థం కాకుండా ఎలా అంగీకరిస్తాం చెప్పండి? చాలాసార్లు చెప్తుంటారు కదా, దెర్ షుడ్ బి సమ్ రీజన్ అండ్ లాజిక్. దానికి కొంత తర్కం ఉండాలి, కొంత కారణం ఉండాలి. ఏదైనా విషయాన్ని అంగీకరించాలంటే కారణం ఉండాలి, లేకపోయినట్లయితే కొంచెం తర్కం ఉండాలి. అంతేకాని గుడ్డిగా విశ్వసించలేం కదా. కానీ చాలాసార్లు మనం శాస్త్రాలని గుడ్డిగానే విశ్వసించాల్సి వస్తుంది. ఎందుకంటే ప్రతిదీ కూడా మన స్వయం అనుభూతితో అర్థం చేసుకోవడం కష్టం. మరి అది గుడ్డిగా నమ్మడం అంటే మన ఇంద్రియాల ద్వారా అంగీకరించడం అని కాదు, ఇంద్రియాల ద్వారా మాత్రమే మనం పరిశీలించాలని కాదు. బుద్ధితో మనం శాస్త్రాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. సో అన్నీ మన ఇంద్రియాలతో అర్థం చేసుకోవడానికి అది సాధ్యం కాదు. శాస్త్రంలో వివరించిన విషయాలన్నీ కూడా నేరుగా అనుభూతి పొందడం సాధ్యం కాదు. కాబట్టి గురువును, శాస్త్రాలని ప్రమాణంగా తీసుకొని మన అవగాహనకు అతీతంగా ఉన్నా సరే వారిని అంగీకరించాలి. అప్పుడే మనం శాస్త్రాల యొక్క ఫలాన్ని పొందగలం. భగవంతుడు భౌతిక ప్రపంచాన్ని సృష్టించిన తర్వాత జీవులందరూ కూడా మాయలోనే ఉన్నారు. చైతన్య చరితామృతంలో చెప్పారు కదా, ఏంటిది? మాయాముగ్ధ జీవేర నాహి స్వత కృష్ణ జ్ఞాన్, జీవేర కృపయా కైల కృష్ణ వేద పురాణ్. అంటే మాయాముగ్ధ జీవేర నాహి స్వత కృష్ణ జ్ఞాన్. మరి మాయాముగ్ధుడైన జీవుడికి స్వతహాగా కృష్ణ జ్ఞానాన్ని పొందడం సాధ్యం కాదు. అందుకనే భగవంతుడు ఏం చేశాడంటే, కృష్ణుడు ఏం చేశాడంట? జీవేర కృపయా కైల, జీవుల పట్ల కృపతో భగవంతుడు కృష్ణుడు వేదాలు పురాణాలు అందించాడంట. పురాణాలు అందించాడు. ఆ వేదాలని పురాణాలని అనుసరించడం ద్వారా జీవుడు ఆ మాయ ప్రభావం నుండి బయటపడి నెమ్మదిగా గుణాల ప్రభావం నుండి బయటపడి శుద్ధ సత్వానికి రావాలనేది దాని యొక్క ఉద్దేశం. తమో గుణంలో ఉన్నవారు రజోగుణానికి, రజోగుణంలో ఉన్న వాళ్ళు సత్వగుణానికి రావాలి. సత్వగుణంలో మనం శాస్త్రాలని అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఏదైతే అర్థమైందో శాస్త్రాలని మరియు సాధువులని అర్థం చేసుకోవడానికి సత్వగుణం అనేది అవసరం కదా. సాధువులను అర్థం చేసుకోవడం అంత సులభం కాదు. శివుడిని దక్షుడు అర్థం చేసుకోలేకపోయాడు, ఆయన పట్ల అపరాధం చేశాడు కదా. మరి దక్షుడు ఏ గుణంలో ఉన్నాడు? రజోగుణంలో ఉన్న వాళ్ళకి ఉన్నత లోకాల్లో నివసించడం సాధ్యమవుతుందా?
మరి దక్షుడు రజోగుణంలో ఎలా ఉంటాడు? ఉం? భౌతిక ప్రపంచంలో గుణాలు అంటే ఎవరు కూడా ఆ, ఒకే గుణంతో ఎప్పుడు కూడా ప్రభావితం అంటే ఒకే గుణంలో ఉండరు. గుణాల యొక్క మిశ్రమ ప్రభావాల్లో ఉంటారు. మరి ముఖ్యంగా ఏంటంటే మిశ్రమ ప్రభావాల్లో ఉన్నా సరే ఆ మిశ్రమ ప్రభావాలు కూడా మారుతూ ఉంటాయి. ఆ మిశ్రమాలు అనేటివి మారుతూ ఉంటాయి. ఒకరు సత్వగుణంలో ఉన్నారని చెప్పినప్పుడు ఎల్లప్పుడూ సత్వగుణంలో ఉంటారని చెప్పలేం. అప్పుడప్పుడు రజోగుణంతోనూ సమోగుణంతోనూ ప్రభావితులు అవుతారు. వారి యొక్క ప్రవర్తన మారుతుంది. కానీ ఎక్కువ సమయం ఏ గుణం చేత ప్రభావితం అవుతున్నారు? వాళ్ళ యొక్క ఆ, గుణకర్మ విభాగశః వాళ్ళ యొక్క కార్యాలను బట్టి వాళ్ళ యొక్క ప్రవర్తనను బట్టి కొద్దిగా నిర్ణయించవచ్చు. కానీ ఎల్లప్పుడూ సత్వగుణంలో ఉంటారా లేకపోతే ఎవరైనా ఎల్లప్పుడూ రజగుణంలో ఉండారని మనం చెప్పలేం. గుణాల యొక్క ప్రభావం మారుతూ ఉంటుంది. మరి దక్షుడు ఒక విధంగా చెప్పాలంటే సత్వగుణంలో ఉన్నవారు. ఎందుకంటే ఉన్నత లోకాల్లో దేవలోకాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్న దేవతలు బ్రాహ్మణులు అందరూ కూడా సత్వగుణంలో ఉన్నవారే. కానీ చూడండి సమయం యొక్క పరిస్థితుల యొక్క ప్రభావం ఇప్పుడు ఎలా ఉంది ఇక్కడ? ఏం జరిగింది? అందరూ రజోగుణం తమోగుణం యొక్క ప్రభావానికి గురయ్యారు. అవునా కదా? ఒకరి తర్వాత ఒకరు శపిస్తూనే ఉన్నారు. అందరూ క్రోధానికి గురవుతున్నారు. క్రోధం అనేది రజోగుణానికి ప్రతీక. అవునా కదా? సో మరి ఆ విధంగా గుణాల ప్రభావం చేత మరి శివుడి యొక్క స్థితిని దక్షుడు అర్థం చేసుకోలేకపోయాడు. సో అది సమస్య. అంటే మన సత్వగుణంలో ఉన్నంత మాత్రాన్ని ఎప్పుడూ సత్వగుణంలో ఉంటామని కాదు. ఎప్పుడైతే సత్వగుణంలో ఉన్న వ్యక్తి అహంకారానికి గురవుతాడో తన ఇతర గుణాల యొక్క ప్రభావం తనపైన పడుతుంది. అందుకనే చూడండి బ్రాహ్మణులు ఇక్కడ భృగుముని తను బ్రాహ్మణులు సహజంగానే సత్వగుణంలో ఉంటారు. కానీ ఆయన కూడా శపించడం జరుగుతుంది. మరి అంతకుముందు ఇప్పుడు నందీశ్వరుడి పైన కోపంతో శపిస్తున్నాడు. అంతకుముందు దక్షుడు శివుడి పట్ల అపరాధం చేస్తే అప్పుడేమో మాట్లాడకుండా ఉన్నాడు. మరి అది ఏ గుణం చేత ప్రభావితమైనట్లు? తమో గుణం. చూడండి మనం నవ్వుతున్నాం కానీ ఈ పరిస్థితులు చాలా కష్టం. ఇలాంటి పరిస్థితుల్ని నియంత్రించుకోవడానికి మనకు సాధన అనేది ఇవ్వబడింది అన్నమాట యాక్చువల్లీ. అందుకనే గుణాల ప్రభావం నుంచి బయటపడాలంటే సాధన అనేది అవసరం. మనకు అనిపిస్తుంది ఇతరులను చూస్తే మనకు అనిపిస్తుంది మనకు ఇక్కడ భృగుముని దక్షిణనే కాదు మన చుట్టూ ఉన్న భక్తులను కూడా ఒక్కొక్కసారి చూస్తుంటే వాళ్ళు తప్పు చేసినప్పుడు మనకు వెంటనే వాళ్ళు కూడా తప్పు చేశారు, మనకంటే ఉన్నత స్థానంలో ఉన్న వాళ్ళు కావచ్చు, లేకపోతే ఇతరుల అందరి చేత గౌరవింపబడిన వాళ్ళు కావచ్చు, వాళ్ళు ఎప్పుడైనా తప్పు చేసినప్పుడు మనకు వెంటనే అనిపిస్తుంది, వెంటనే నవ్వుతాం, నలుగురికి చెప్పాలనిపిస్తుంది. అది చూడండి ఆ భక్తుడు కూడా ఇలా చేశాడు, ఈయన కూడా అలా చేశాడు, అంత పెద్ద సన్యాసి కూడా ఇలా చేశాడు. అది ఎక్కువ మందితో చెప్పాలనిపిస్తుంది. ఎందుకు? అందులో కూడా ఒక రకమైన ఆనందాన్ని కోరుకుంటాం మనం యాక్చువల్లీ. సో అది అసలు సమస్య. మరి ఇప్పుడు శాస్త్రంలో చూసినట్లయితే ఇక్కడ శివుడి పట్ల అపరాధం జరిగిందని చెప్పేసి అంటుంటాం. మనకందరికి తెలుసు భృగుముని ఇప్పుడు క్రోధానికి గురయ్యాడు, తన స్థానం నుండి పతనం అయిపోయాడు అని చెప్పేసి అంటుంటాం. మరి శివుడు కూడా ఒకసారి అలా జరిగింది కదా భృగుముని విషయంలో. భృగుముని త్రిమూర్తులను పరీక్షించడానికి వెళ్తాడు. ఏం జరుగుతుంది అప్పుడు? బ్రహ్మను పట్టించుకోడు. బ్రహ్మ ఎప్పుడైతే భృగుముని ఆహ్వానించడానికి వెళ్తాడో బ్రహ్మను పట్టించుకోడు. బ్రహ్మ వెంటనే క్రోధానికి గురవుతాడు. కానీ తన బుద్ధి ద్వారా ఏం చేస్తాడంటే సర్లే ఎందుకులే అని చెప్పేసి విడిచిపెడతాడనమాట. అప్పుడు భృగుముని సరే ఇదే సమయం అనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అక్కడ నుండి ఎక్కడికి వెళ్తాడు? శివుడి దగ్గరికి కైలాసానికి వెళ్తాడు. మరి అక్కడ శివుడు
పరిగెత్తుకుంటూ వచ్చేసి ఓ సోదరా అంటే కదా శివుడు భృగుమునికి సోదరుడు అవుతాడు. సోదరా అని చెప్పేసి కౌగిలించుకోవడానికి వస్తే "ఆ, చీ చీ దూరంగా ఉండు, ఎలాగైతే ఇక్కడ దక్షుడు అన్నాడో ఏంటి అంత ఉమ్, ఆ? ఈ మలినాలేంటి బూడిద ఏంటి అని చెప్పేసి అవమానిస్తాడనమాట. అప్పుడు శివుడికి కూడా కోపం వస్తుంది. ఇప్పుడు ఇక్కడ శివుడు చాలా గొప్పవాడు వైష్ణవుడు అని మనం చెప్పుకుంటున్నాం. మరి అలాంటి వైష్ణవుడు భృగుముని అక్కడ అలా అన్నమంత మాత్రాన ఎందుకు శివుడు భృగుముని పట్ల క్రోధాన్ని ప్రదర్శించాలి? శివుడికి కూడా కోపం వచ్చిందా లేదా? ఏం చేశాడు? అప్పుడు శపించడానికి ప్రయత్నించాడు. అప్పుడు ఏం జరిగింది? పార్వతి ఆపేస్తుంది అనమాట. యాక్చువల్లీ విష్ణు యొక్క గొప్పతనాన్ని ప్రదర్శించడానికి ఇవన్నీ కూడా యాక్చువల్లీ చెప్తాను. అక్కడ పార్వతి ఆపేస్తుంది అనమాట. యాక్చువల్లీ సరేలే విడిచిపెట్టు మీరు ఓ నాదా అని తనకు ప్రణామం చేసేసి భృగుముని బ్రాహ్మణుడు ఆయన అట్లా నేను శపించకు అని చెప్పేసి ప్రార్థిస్తుంది. అప్పుడు శివుడు విడిచిపెడతాడు అనమాట. కానీ అదే పార్వతి ఇంకొక సందర్భంలో వృత్రాసురుణ్ణి ఎవరు ముందు చిత్రకేతుని శపిస్తుంది. ఎందుకు? శివుడి పట్ల అపరాధం చేశాడని. చూడండి ఆ పరిస్థితుల ప్రభావం ఎలా ఉంటుందో, గుణాల ప్రభావం ఎలా ఉంటుందో. అఫ్ కోర్స్ గుణాల ప్రభావం అలా ఉంటుందని చెప్పేసి వీళ్ళందరూ మనకు ఒక లీలలా చూపిస్తున్నారు. నిజానికి గొప్ప వాళ్ళందరూ కూడా ఈ గొప్ప బ్రహ్మ, శివుడు, పార్వతి వీళ్ళందరూ కూడా మనలాంటి సాధారణమైన జీవులు కాదు. కానీ సాధారణమైన జీవులు గుణాల ప్రభావానికి ఎలా గురవుతారని చూపించడానికి వీళ్ళు ఇలా చేస్తున్నారు అనమాట. యాక్చువల్లీ ఇవన్నీ కూడా లీలలు. ఇది మనకి ఎక్కడ చెప్పారు? ఈ సూత్రం మనం ఎక్కడి నుంచి నేర్చుకోవచ్చు? ఎక్కడి నుండి నేర్చుకున్నాం? గొప్ప గొప్ప వైష్ణవులు, ఉన్నత స్థానాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇలా ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా ప్రవర్తిస్తారని ఎక్కడ మనం చూసాం. సాధుగా ఓకే, అది సూత్రం. అదే విషయాన్ని భాగవతంలో మనకి ఎక్కడ అది 9వ అధ్యాయం 30వ శ్లోకం ఏంటది? అపిచేత్ సుధరాచారో భజతే మాం అనన్యభాగ్ సాధురేవ సమంతస్య సమ్యక్ వ్యవసితో హి సహ. భాగవతంలో ఇదే సూత్రాన్ని మనకు ఎక్కడ వివరించారు? మనం సుఖదేవ్ గోస్వామి అంటే పరీక్షిత్ మహారాజు వృత్తాంతంలో మనం చూసాం. పరీక్షిత్ మహారాజు బ్రాహ్మణుని పట్ల అపరాధం చేయడం అనేది అది పరీక్షిత్ మహారాజు యొక్క అసలు గుణం అదేనా? కాదు. కానీ ఎందుకు అలా జరిగింది? ఒక్కొక్కరు చెప్పండి. గుణాల ప్రభావం జరిగిందా? భగవంతుడి యొక్క ప్రేరణ. క్షత్రియుల యొక్క గుణం అనేది అక్కడ వివరిస్తారు. కానీ ఏంటంటే అంతిమంగా ఏం చెప్తారంటే అసలు కారణం ఏంటంటే క్షత్రియులైనా సరే అక్కడ పరీక్షిత్ మహారాజు సాధారణమైన క్షత్రియుడు కాదు, గొప్ప భక్తుడని మనం అంతకుముందు ఎన్నోసార్లు చెప్పుకున్నాం. తర్వాత కూడా అంటే అంత ముందు శ్లోకాల్లో చెప్పబడింది ఆయన పరీక్షితు సాధారణమైన వ్యక్తి ఏం కాదు, ఆయన వైష్ణవుడు. అయినా సరే మరి అలాంటి ప్రభావానికి గురి కాకూడదు. కానీ ఎందుకంటే భగవంతుడి యొక్క ఏర్పాటు అక్కడ భాగవతం వ్యక్తం అవ్వాలి కాబట్టి భగవంతుని యొక్క ఏర్పాటు. అందుకని గొప్ప గొప్ప వాళ్ళు ఎప్పుడైనా అలా చేసినప్పుడు దాని అర్థం ఏంటంటే అది సామాన్య మానవులకి ఒక పాఠం నేర్పించడానికి భగవంతుడి యొక్క ఏర్పాటు అలా జరుగుతుంది. అందుకనే మనకంటే ఉన్నత స్థానంలో ఉంటే వైష్ణవులు కావచ్చు, సాధువులు కావచ్చు, ఎవరైనా సరే ఉన్నత స్థానంలో ఉన్న వాళ్ళు ఎప్పుడైనా తప్పు చేస్తే ఏం చేయాలి? మనం చాలా అంటే అలాంటి స్థానంలో ఉన్న వాళ్ళు కూడా తప్పు చేయడానికి అవకాశం ఉంది కాబట్టి మనం దాని నుండి నేర్చుకోవడానికి, మనం అలా చేయకుండా ఉండడానికి ప్రయత్నించాలి. అంతేగాని వాళ్ళు కూడా అలా చేశారు
మనం ఎందుకు చేయకూడదు, మనం చేస్తే తప్పేంటి, ప్రతి ఒక్కరు కూడా తప్పు చేస్తుంటారు కాబట్టి నేను కూడా తప్పు చేస్తాను అనే భావన పెరిగిపోతుంది. అందుకనే శిక్షణ అంటే భాగవతం ఎందుకు అలాంటి పరిస్థితుల్ని వివరిస్తుందంటే ఆ భౌతిక ప్రపంచం అనేది, మాయా యొక్క ప్రభావం అనేది ఎంత మ్, ఏంటి తీవ్రమైనదనేది మనం ఇలాంటి సందర్భాల్లో తెలుసుకోవచ్చు అన్నమాట. మా యొక్క ప్రభావం ఎంత తీవ్రమైనదనేది ఇలాంటి పరిస్థితుల్ని మనం బట్టి తెలుసుకోవచ్చు. చూడండి ఇక్కడ దక్షుడు, భృగుముని, నందీశ్వరుడు అందరూ శపించుకోవడం అది అది సాధారణమైన పరిస్థితి కాదు. చాలా తీవ్రమైనది. దానివలన ఎన్నో నష్టాలు జరిగాయి. ఎన్ ఆ, ఏమంటారు ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్లు భగవద్గీతలో మనం ఆ, ముందు ముందు శ్లోకాల్లో చర్చించినట్లు ఆ, కామక్రోధ తథాలోభ త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాశ్రిత. చూడు చూడండి అక్కడ ఈ కామం, క్రోధం, లోభం అనేవి నరకానికి ద్వారాలు కదా, నరకానికి ద్వారాలు. ఇప్పుడు అలాంటి పరిస్థితే ఇక్కడ ఏర్పడింది. ఆ పరిస్థితులన్నీ కూడా అదలాకుతలమైపోయాయి, అందరూ దిగజారిపోయారు, దాని యొక్క పర్యవసనాలన్నీ చాలా తీవ్రంగా మారిపోయాయి కదా. కాబట్టి మరి దాని నుండి ఏంటంటే మనం అంటే అంత ఉన్నత స్థానంలో ఉన్న వాళ్ళు కూడా దిగజారిపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అహంకారం వలన. చాలాసార్లు మనం చెప్పుకుంటున్నాం, బ్రాహ్మణులు అందరూ ఏమంటుంటారు, ఓ మేమే మాత్రమే బ్రాహ్మణత్వానికి అర్హులం, ఎవరు కూడా బ్రాహ్మణులు అవ్వడానికి అర్హత లేదు, అర్హులు కారు అంటున్నారు. మనకి భాష్యంలో ప్రభువుల వారు రాశారు కదా, శాస్త్రాలు ఉన్నవే మనకి 18 పురాణాలు ఉన్నాయి. 18 పురాణాల్లో 6 సత్వగుణంలో ఉన్న వాళ్ళకి, 6 రజోగుణంలో ఉన్న వాళ్ళకి, 6 తమోగుణంలో ఉన్న వాళ్ళకి. అన్ని సత్వగుణంలో ఉన్న వాళ్ళకేనా? తమోగుణంలో ఉన్న వాళ్ళు కూడా ఉద్ధరించబడడానికి కావలసిన విధానాలు అనేటివి వివరించబడ్డాయి శాస్త్రాల్లో. మరి ఎందుకు దాన్ని తిరస్కరించాలి? అంటే దిగువ స్థాయిలో ఉన్న వాళ్ళకి ఎందుకు అవకాశాన్ని తిరస్కరించాలి? వేదాలన్నింటివి కేవలం బ్రాహ్మణులకి, వేదాలు అర్థం చేసుకోవడానికి మేము మాత్రమే అర్హులం, ఎవరు కూడా బ్రాహ్మణులు అవ్వడానికి అర్హత లేదు అనేది అది అజ్ఞానం అన్నమాట. ముందు శ్లోకాల్లో మనం చూసాం కదా, నందీశ్వరుడు ఏమని చెప్పించాడు, మీరు వేదాలు చదివినా సరే వాటి యొక్క పరమార్థాన్ని అర్థం చేసుకోలేరు. అదే కదా అది యొక్క శాపం అదేనా? బ్రాహ్మణులకి నందీశ్వరుడు ఏమని శపించాడు, వేదాలు చదువుతారు కానీ వాటి యొక్క పరమార్థాన్ని అర్థం చేసుకోలేరు, భగవంతుని ఆత్మజ్ఞానాన్ని అర్థం చేసుకోలేరు. కానీ వేద జ్ఞానం ఉంటుంది, కానీ అదే జ్ఞానం అహంకారానికి దారితీస్తుంది. అహంకారానికి దారితీసినప్పుడు పరమార్థాన్ని, ఆ శాస్త్రాల యొక్క పరమార్థాన్ని అర్థం చేసుకోలేరు అన్నమాట. సో మరి శాస్త్రాలని శాస్త్రాల యొక్క ఇతర వర్గాలకి ఎందుకు మనం తిరస్కరించాలి? ఎందుకు అంటే ఎవరైనా సరే బ్రాహ్మణులు కావచ్చు, కానీ దానికి అర్హతను సంపాదించాలి అంతే. కానీ ఆ అర్హత కేవలం బ్రాహ్మణ జన్మ స్వీకరించడం మాత్రం కాదు, బ్రాహ్మణ జన్మ స్వీకరించడం మాత్రమే కాదు ఆ అర్హత పొందడం అంటే. మరి శాస్త్రాలు అనేవి భగవంతుడు అన్ని వర్గాల వారికి ఇచ్చారు. స్త్రియో వైశ్యస్తథా శూద్ర స్తేపి యాంతి పరాంగతి. స్త్రీలు, వైష్ణవులు, వైశ్యులు, శూద్రులు కూడా ఉద్ధరింపబడడానికి మార్గాలు ఇవ్వబడ్డాయి శాస్త్రాల్లో కదా. అలా కాకుండా శాస్త్రాన్ని తిరస్కరించినట్లయితే 16వ అధ్యాయంలో ఏం చెప్తున్నారు? ఏంటా శ్లోకం గుర్తుంది ఎవరికైనా? ఈ శ్లోకం చెప్పారు బాగు. పదహారో అధ్యాయం 26, 23. అది ఎప్పుడు చెప్పే శ్లోకమే, సడన్గా రావట్లేదు.
శాస్త్రాలని తిరస్కరించడం ద్వారా వ్యక్తి పతనమైపోతాడు. యా 16వ అధ్యాయం చివరి శ్లోకాలు. ఎనీవేస్, యశ్ శాస్త్రవిధిం ఉత్సృజ్య వర్తతే కామకారతః. యశ్ శాస్త్రవిధిం ఉత్సృజ్య వర్తతే కామకారతః న స సిద్ధిం అవాప్నోతి న సుఖం న పరాంగతి. శాస్త్ర విధులను తిరస్కరించడం ద్వారా వ్యక్తి పతనమైపోతాడు. నస సిద్ధిం అవాప్నోతి న సుఖం న పరాంగతి. ఈ జన్మలోనూ సుఖాన్ని పొందలేడు, పరాంగతి మోక్షాన్ని కూడా సాధించలేరు శాస్త్రాలని వ్యతిరేకించిన వాళ్ళు. మరి శాస్త్రాలని వ్యతిరేకిస్తున్నామని చెప్పేసి నందీశ్వరుణ్ణి చెప్పిస్తున్నాడు. నందీశ్వరుని మీరు నాస్తికులని చెప్పేసి అంటున్నాడు భృగుముని. మరి శాస్త్రాలను ఆయన కూడా తిరస్కరిస్తున్నాడు. మరి శాస్త్రాల యొక్క ఉద్దేశం అందరినీ ఉద్ధరించడం. మరి అందరికీ ఉద్దేశింపబడిన శాస్త్రాలని కేవలం బ్రాహ్మణులకే అని ఎందుకు చెప్పగలరు? ఎందుకంటారు? మనం చూస్తున్నాం, బ్రాహ్మణులనే కాదు, ఇక్కడ ఎవరైనా సరే ఉన్నత స్థానానికి వచ్చిన తర్వాత అహంకారం పెరుగుతుందన్నమాట. యాక్చువల్లీ మన వైష్ణవ సాంప్రదాయంలో కూడా చెప్పారు కదా, మనం చూడు ఏంటి, నిత్యానంద వంశీయులం మేము అని చెప్పుకుని కొందరు మేము మాత్రమే వైష్ణవులం, నిత్యానంద పరంపరలో వచ్చే వాళ్ళు మాత్రమే వైష్ణవులు, గౌడీయ వైష్ణవులు, మిగతా వాళ్ళందరూ వైష్ణవులు కాదు. ఇదే అహంకారం మనం చూడొచ్చు అన్నమాట యాక్చువల్లీ. అంతేకాకుండా క్షత్రియులు కూడా అలాంటారు, మేము మాత్రమే క్షత్రియులం. ధ్రువ మహారాజు వృత్తాంతంలో మనం చూసాం కదా, ధ్రువ మహారాజు యొక్క పినతల్లి ఏమంది? సురుచి ఏమంది? నీ తండ్రి స్థానాల్లో, నీ తండ్రి ఒడిలోకి ఎక్కాలంటే నువ్వు మరణించి మళ్ళీ నా గర్భంలో, అంటే మళ్ళీ క్షత్రియులాగా అసలైన క్షత్రియుడు నా గర్భంలో జన్మించాలని చెప్తుంది. అహంకారం అన్నమాట యాక్చువల్లీ. కానీ మనం ఎప్పుడైనా చూసామా వైశ్యులు శూద్రులు అహంకారంతో ఉండడం? వైశ్యులు కూడా అప్పుడప్పుడు అహంకారంతో ఉండొచ్చు, ఇంకొప్పవారం శూద్రుల కంటే అని చెప్పేసి. అలా ఉన్నత స్థానం ఎప్పుడైనా సరే అహంకారానికి దారితీసే అవకాశం ఉంటుంది. సో అందుకనే ఇవన్నీ ఉదాహరణలు ఎందుకు చెప్తున్నారంటే, మరి తప్పకుండా వ్యక్తి సత్వగుణానికి రావాలి, ఉన్నత స్థానానికి రావాలి కదా. కానీ సత్వగుణానికి వచ్చిన తర్వాత అహంకారం మాత్రం పెరగకూడదు. సో మరి వైష్ణవులందరూ, మన అందరం కూడా వైష్ణవులు అవ్వడానికి ప్రయత్నిస్తున్నాం. వైష్ణవులు అవ్వాలంటే మరి శుద్ధ సత్వానికి రావాలి, సత్వగుణాన్ని అధిగమించాలి. మరి సత్వగుణానికి వచ్చిన తర్వాత మేము మాత్రమే గొప్పవాళ్ళం అనుకుంటే మళ్ళీ ఉపయోగం లేదు. ప్రభువుల వారు అందరికీ కూడా వైష్ణవులు అయ్యే అవకాశం ఇచ్చారు. అందరికీ కూడా ఉన్నత స్థానాన్ని, అంటే చూడండి, వైష్ణవ దీక్షను ఇస్తారు, ఏంటి బ్రాహ్మణ దీక్షను ఇస్తారు. బ్రాహ్మణ దీక్ష పొందిన తర్వాత నేను బ్రాహ్మణుని, నేను బ్రాహ్మణుని, నేను గొప్పవాడిని. బ్రాహ్మణులు గొప్పవాళ్ళని మాత్రాన బ్రాహ్మణులకి చూడండి, ఇంతకుముందు మనం భృగుముని చెప్పినట్లు, భృగుముని వృత్తాంతంలో భృగుముని చివరికి ఎక్కడికి వెళ్తాడు? విష్ణువు దగ్గరికి వెళ్తాడు. విష్ణువు పట్ల కూడా అపరాధం చేసిన తర్వాత కోర్స్ విష్ణువు తన యొక్క అహంకారాన్ని తగ్గిస్తాడు. కానీ ఆ పరిస్థితిని చూసి లక్ష్మీదేవికి కోపం వస్తుంది. అప్పటి నుండి బ్రాహ్మణుల దగ్గరికి లక్ష్మీదేవి వెళ్ళాలనుకోదంట. మరి బ్రాహ్మణులు అవ్వాలంటే జాగ్రత్తగా ఉండాలి. బ్రాహ్మణ దీక్ష కావాలి, సెకండ్ ఇనిషియేషన్ కావాలంటే జాగ్రత్తగా మరి ఆలోచించాలి. భౌతిక కోరికలు ఉన్నాయి, నేను ఉన్నత స్థానాన్ని, అంటే ఏంటి, భౌతిక ఐశ్వర్యాలను పొందాలనుకుంటున్నాను, కానీ బ్రాహ్మణులు అనుకోవాలనుకుంటే, బ్రాహ్మణులు కూడా కావాలనుకుంటానంటే జాగ్రత్తగా ఉండాలన్నమాట. బ్రాహ్మణులు అయితే లక్ష్మీదేవి మన వద్ద ఉండదు. సో అలా చాలా ఏమంటారంటే ప్రికేరియస్ సిచ్యువేషన్ అంటారనమాట యాక్చువల్లీ. సో మనం ఎట్లా అంటే, మనం ఉన్నత స్థానానికి వెళ్ళాలి, ఎంత ఉన్నత స్థానానికి వెళ్తే అంత జాగ్రత్తగా ఉండాలన్నమాట యాక్చువల్లీ. లేకపోతే అపరాధం చేసే అవకాశం ఉంటుంది. ఇలా మనం సత్వగుణంలో ఉన్న వాళ్ళు కూడా దిగజారిపోయే అవకాశం ఉంటుంది, ఇలా మన గుణాల ప్రభావం చేత. సో కాబట్టి ఈ వృత్తాంతం ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఎంత గొప్ప స్థానానికి వెళ్ళినా సరే అపరాధం చేసే అవకాశం ఉంటుంది. మరి ఎంత వేద జ్ఞానం ఉన్నా సరే వైష్ణవులను అర్థం చేసుకోలేకపోతే, అసలు మనకి ఎన్నోసార్లు చెప్పబడింది ఏంటి, వైష్ణవేర క్రియాముద్ర విఘ్నాయే నా భుజాయ. వైష్ణవుల యొక్క కార్యాలను అర్థం చేసుకోవడం
చాలా కష్టం. అందులోనూ శివుడిని, గురువుని అర్థం చేసుకోవడం ఇంకా కష్టం. శివతత్వం, గురుతత్వం అంత సులభమైనవి కాదు అర్థం చేసుకోవడం. చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. శివుడు ఎప్పుడైనా సరే తప్పు చేసినట్లు అనిపించినా, లేకపోతే గురువు ఎప్పుడైనా సరే తప్పు చేసినట్టు అనిపించినా సరే ఏం చేయాలి? ఓర్పు ఉండాలి, అంతేనా? వాళ్ళు అలానే తప్పు చేస్తారు, మనం ఇలానే చూడకుండా ఉండాలి, అంతేనా? దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. చాలా జాగ్రత్తగా ఉండాలి. తప్పు చేసినట్టు అనిపిస్తే అపరాధం చేయకుండా అసలు నిజంగా అది తప్పేనా, మనకు మాత్రమే అలా అనిపిస్తుందా, దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. అది మర్యాద వ్యతిక్రమణ చేయకుండా దాన్ని ఇతర వైష్ణవుల నుండి, గురువు నుండి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలన్నమాట. అర్థం చేసుకున్నా సరే, ఒకవేళ వాళ్ళు నిజంగా తప్పు చేసినా సరే వాళ్ళను ఎత్తి చూపడం కావచ్చు, లేకపోతే వాళ్ళను సరిదిద్దడం కావచ్చు, అది మన బాధ్యత కాదు. సో కాబట్టి అలా జాగ్రత్తగా ఉండకపోతే అపరాధం చేసే అవకాశం ఉంటుంది. అపరాధం చేస్తే ఏమవుతుంది? భక్తి మార్గం నుండి పతనమైపోతాం కదా. ఇక్కడ చూడండి, మొత్తం పరిస్థితి అంతా కూడా చెల్లాచెదురుగా అయిపోయిందనమాట. చివరికి శివుడు అక్కడి నుండి వెళ్ళిపోతాడు. శివుడు నియంత్రించలేకపోతాడు ఆ పరిస్థితిని, అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలాంటి పరిస్థితి వస్తుందన్నమాట యాక్చువల్లీ. సో అలా మరి జ్ఞానం అనేది కేవలం వేదాలను నామమాత్రపు జ్ఞానం అనేది ఉపయోగం లేదనమాట. యాక్చువల్లీ జ్ఞానం అవసరం. శాస్త్రాల యొక్క శాస్త్ర జ్ఞానం అనేది చాలా ముఖ్యం, చాలా చాలా ముఖ్యం. నిన్న మనం చూసాం కదా, వాళ్ళు అక్కడ ప్యాంఫ్లెట్ ఇచ్చారు కదా, ఒక సంఘం సమాజాన్ని స్థాపించడానికి వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. ఒక సంఘం వాళ్ళు, ఏంటి దాని వాళ్ళ పేరేంటి, సంఘం పేరు గుర్తుందా? సంథింగ్ ఇలానే ఉంది, సమాజ స్థాపన అని సంథింగ్ ఏదో స్థాపించడానికి ప్రయత్నిస్తున్నారు. వాళ్ళు ఏంటంటే అన్ని మతాల వాళ్ళు సమానమే, భగవంతుడు ఒక్కడే, హిందువులకి, ముస్లింలకి, క్రిస్టియన్స్కి అందరికీ భగవంతుడు ఒక్కడే, ఎవరి శాస్త్రాన్ని వాళ్ళు పాటించాలి. చూడండి, వాళ్ళు కూడా ఏం చెప్తున్నారు? మీ శాస్త్రాన్ని మీరు పాటించండి, సరిగా అనుసరించండి అని చెప్తున్నారు వాళ్ళు. శాస్త్ర ప్రమాణం అనేది చాలా ముఖ్యం. శాస్త్రం లేకుండా అసలు ఈ మానవ జీవితం యొక్క లక్ష్యాన్ని అర్థం చేసుకోవడం సాధ్యం కాదు. అసలు లక్ష్యాన్ని పక్కన పెట్టండి, అసలు మానవ జీవితంలో అంటే సరైన మార్గాన్ని అనుసరించాలంటే సాధ్యం కాదనమాట. యాక్చువల్ శాస్త్రాన్ని పాటించకపోయినట్లయితే అది జంతు జీవనమే అవుతుంది. అసలు ఇప్పుడున్న సమాజం కూడా ఉండేది కాదు. శాస్త్రం పూర్తిగా లేకపోయినట్లయితే అందరూ కూడా జంతువులాగా వ్యవహరించేవారు, జంతువుల కంటే దిగజారిపోయేవారు శాస్త్రం లేకపోయినట్లయితే. సో అలా శాస్త్రాన్ని పాటించడం చాలా చాలా ముఖ్యం అన్నమాట. శాస్త్రాన్ని అర్థం చేసుకోకపోవడం వల్లనే, శాస్త్రం పట్ల సరైన అవగాహన లేకపోవడం వల్ల మనం చూసాం ఎంతోమంది బోగస్ గురువులను అంగీకరిస్తున్నారు. ఈ సాయిబాబా గురించి చాలా పెద్ద చర్చ జరుగుతుంది కదా, సాయిబాబా దేవుడా కాదా అని చెప్పేసి. అది చాలా సులభమైన విషయం. శాస్త్రాన్ని అంగీకరించినట్లయితే అది అర్థం చేసుకోవడం చాలా సులభం. ఆ మధ్య టీవీలో కూడా చర్చ జరిగింది, సాయిబాబాను భగవంతుడిగా అంగీకరించాలా లేదని చెప్పేసి. అని శాస్త్రంలో లేదండి అని చెప్పేసి మిగతా వాళ్ళందరూ వాదిస్తుంటే సాయిబాబా అనుచరులు ఏం చేస్తున్నారంటే, శాస్త్రాన్ని తీసి పక్కన పెట్టండి అంటున్నారనమాట. యాక్చువల్లీ శాస్త్రాన్ని తీసి ఎలా పెడతారు? వాళ్ళ వాదన చూడండి. శాస్త్రాన్ని ఆధారంగా చర్చిస్తే వాళ్ళకి వాదన లేదు, కానీ వాళ్ళు ఏమంటున్నారంటే మన అనుభూతే ముఖ్యం, మీరు నమ్మండి అన్నీ మంచి అంతా మంచి జరుగుతుంది, సాయిబాబాని నమ్మండి మీకు అంతా మంచి జరుగుతుంది అని చెప్తారనమాట. నమ్మకమే కావాలంటారన్నమాట యాక్చువల్లీ. కానీ అది అలాంటి నమ్మకాన్ని మూఢనమ్మకం అంటారు. సో అలా ఎంతోమంది ఎన్నో శాస్త్రాలని అంగీకరించకుండా ఎన్నో మూఢనమ్మకాలు, ఎన్నో అపసాంప్రదాయాలు కూడా వచ్చాయి. భగవంతుని నమ్ముతారు, గురువుల్ని స్వీకరిస్తారు, పరంపరను పాటిస్తామంటారు, కానీ
శాస్త్రంలో ఉన్న విధి విధానాలు పాటించరు కదా. ఇక ఎన్నో రకాల అపసాంప్రదాయాలు వచ్చాయన్నమాట యాక్చువల్లీ. సో ఇది ఆ, హ్మ్. ఇది అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం అన్నమాట. శాస్త్ర అంటే నాస్తికత్వం అంటే శాస్త్రాలని తిరస్కరించడం. కానీ శాస్త్రాలని అధ్యయనం చేసిన తర్వాత కూడా వాటి యొక్క పరమార్థం అర్థం చేసుకోలేకపోతే అందులో ఉన్న సంక్లిష్టమైన విషయాలు కోర్స్ అందరికీ అర్థం కాకపోవచ్చు. కానీ ఎవరెవరు ఏమి పాటించాలనేది మాత్రం శాస్త్రం ద్వారానే అర్థం చేసుకోవాలి. శాస్త్రం ద్వారా అర్థం కాకపోతే గురువుని ఆశ్రయించాలి. శాస్త్రాలు అన్నీ ఉన్నాయి. శాస్త్రాలు మనకి పూర్తిగా అర్థం కాకపోతే ఏం చేయాలి? తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శిన. సాధారణమైన వ్యక్తులందరికీ ఏం చెప్పబడింది? గురువుని ఆశ్రయించమని చెప్పబడింది. ఎందుకంటే వాళ్ళు తత్వదర్శులు కాబట్టి. తత్వదర్శులు అంటే శాస్త్రాన్ని పూర్తిగా అర్థం చేసుకుని ఉంటారు కాబట్టి. శాస్త్రాన్ని పూర్తిగా అర్థం చేసుకున్నారు కాబట్టి వాళ్ళని ఆశ్రయించాలి. గురువును శాస్త్రాన్ని ఆశ్రయించకుండా మనం జీవితం యొక్క పరమార్థాన్ని అర్థం చేసుకోవడం సాధ్యం కాదనమాట. సో అందుకనే సాధువుల యొక్క సాంగత్యం, ఇప్పుడు ఇక్కడ భృగుముని మరియు దక్షుడు చేసినట్లుగా మనం అపరాధం చేయకుండా ఉండాలంటే మరి అంటే ఎంత జ్ఞానం ఉన్నా సరే ఉన్నత స్థానం నుండి మళ్ళీ పతనం అవ్వకుండా ఉండాలంటే, సత్వగుణంలో ఉన్న వాళ్ళైనా సరే పతనం అవ్వకుండా ఉండాలంటే సాధు సాంగత్యం అవసరం. గురువుని స్వీకరించడం అవసరం. గురువు ద్వారా శిక్షణ పొందడం అవసరం అన్నమాట. భాగవతం అనేది మనకి ఇదే నేర్పిస్తుంది. అన్ని శాస్త్రాలు, మిగతా అన్ని శాస్త్రాలన్నీ కూడా సత్వగుణానికి తీసుకొస్తాయి. కానీ భాగవతం శుద్ధ సత్వానికి మార్గాన్ని చూపిస్తుంది. శాస్త్రాలన్నీ నేను అంతకుముందు చెప్పినట్లు యామిమాం పుష్పితాం వాచం ప్రవదంతి అవిపశ్చిత వేదవాదరత. అంటే వేదాలన్నీ చదివేసి అందులో ఉన్న మంచి అన్ని అంటే ఆకర్షణీయమైన భాగాలన్నీ కూడా తీసుకొని ఉన్నత స్థానానికి రావచ్చు. వచ్చిన తర్వాత దాన్ని అధిగమించి శుద్ధ సత్వానికి రావాలంటే మనం భాగవతం కావాలన్నమాట. యాక్చువల్లీ భాగవతం చెప్తుంది అసలు విషయం ఏంటని చెప్తుంది. అసలు విషయం ఏంటి? సత్వగుణానికి వచ్చిన తర్వాత, వేదాలని పాటించే స్థితికి వచ్చిన తర్వాత ఏంటి? తర్వాత గమ్యం ఏంటి? అది మాత్రమే గమ్యం కాదు. సత్వగుణానికి రావడం మాత్రమే లక్ష్యం కాదు. శుద్ధ సత్వానికి వెళ్ళాలి, వైష్ణవులు అవ్వాలి. సో అది భాగవతం మనకి నేర్పిస్తుంది. మరి భాగవతం క్రమం తప్పక విన్నప్పుడు, భాగవతంలో ఉన్న విషయాలు పాటించినప్పుడు, అర్థం చేసుకున్నప్పుడు, పాటించినప్పుడు, తర్వాత గురువును స్వీకరించి వైష్ణవులను సేవించినప్పుడు మనం పతనం అవ్వకుండా ఉంటాం. ఉన్నత స్థానం నుండి అయినా సరే ముందుగా ఉన్నత స్థానానికి వెళ్ళాలి. మరి భాగవతమే ఉన్నత స్థానానికి వెళ్ళాలన్నా సరే, అక్కడ నుండి పతనం అవ్వకుండా ఉండాలన్నా సరే భాగవతమే మార్గం అన్నమాట కలియుగంలో కదా. హరే కృష్ణ. ఏమైనా సందేహాలు ఉన్నాయి? అవును, అవును, దొంగ సాధువులను తిరస్కరించాలి. తిరస్కరించడం అంటే ఏంటి? వాళ్ళని వెళ్ళి కొట్టాలా? అవును, వాళ్ళని అనుసరించకూడదు. ప్రశ్న ఏంటి? ఇలాంటి బూటకపు సాధువులని తిరస్కరించాలంటే కొన్నిసార్లు మన ఉద్యమంలో కూడా చాలామంది అమాయక స్థితిలో, అంటే ఆరంభ స్థాయిలో కొందరు ఏం చేస్తుంటారంటే, ఇతరులు వేరే వ్యక్తులు, ఉదాహరణకు ఈ సాయిబాబాను కానీ లేకపోతే ఇతర అప్రామాణికమైన గురువుల్ని అనుసరించే వాళ్ళు ఎదురుపడ్డారనుకోండి, ప్రచారం చేసే సమయంలోనూ, పుస్తక వితరణ చేసే సమయంలోనూ, లేకపోతే ఎక్కడో కనబడ్డారనుకోండి, వెంటనే ఏం చేస్తుంటారంటే, ఆ గురువు మోసం చేస్తుంటాడు, ఆ గురువు చెడ్డవాడు, లేకపోతే వాళ్ళ గురువును వీళ్ళు తిడుతూ ఉంటారనమాట. అప్పుడేమవుతుంది?
అంతే కదా. ఇప్పుడు ఆయన బూటకపు సాధువు, బూటకపు గురువు, ఆ? ఆ? బూటకపు దేవుడు అని చెప్పుకుంటున్నాడు. అలాంటి వాళ్ళ యొక్క అనుచరుల దగ్గరికి వెళ్ళేసి ఆయన మోసగాడు, ఆయన దొంగ, ఆయన విధవ అని చెప్పేసి తిట్టామనుకోండి, ఏమవుతుంది? మొదటి పరిచయంలోనే మనకు పూర్తిగా శత్రువులు అయిపోతారన్నమాట. ఓ, ఇస్కాన్ వాళ్ళు ఏం చేస్తారు? ఇతరుల యొక్క గురుల్ని నిందిస్తారు. కాబట్టి దూరంగా ఉండాలి. ఆ? దూరంగా అంటే పూర్తిగా ఈ ఉద్యమానికి, భక్తులకు వ్యతిరేకులు అయిపోతారు. అలా అని చెప్పేసి వాళ్ళు చెప్పింది అంగీకరించాలని కాదు. అసలు చూడండి, వాళ్ళ 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 గురువు కావచ్చు, ఆ బూటక గురువు అయినా సరే, గురువు పట్ల వాళ్ళకి గౌరవం ఉంటుంది, ఆ బూటక అవతారం పట్ల గౌరవం ఉంటుంది. ఆ గౌరవాన్ని ఆ గౌరవం మంచిదే, కానీ వాళ్ళ అమాయకుడు అవడం వల్ల ఈ ఎవరైతే మోసగాళ్ళు ఉన్నారో వాళ్ళు ఈ అమాయకులని తప్పుదారి పట్టిస్తున్నారు. ఈ అమాయకులను ఏం చేయాలి అంటే, రెండు రకాల వాళ్ళు వాళ్ళని అనుసరిస్తారు. బూటకపు గురువులను, మోసపూరితమైన అవతారాలను రెండు రకాల వాళ్ళు పూజిస్తారు. ఒకరు అమాయకులు, ఇంకొకరు మోసగాళ్ళు. మిగతా అమాయకులందరినీ కూడా ఇలా మోసం చేసి కొత్త అవతారాలని సృష్టించి, కొత్త గురువులని సృష్టించి మోసం చేయాలనుకుని, డబ్బులు సంపాదించాలనుకునే వాళ్ళు మోసగాళ్ళు ఉంటారు. రెండు రకాల వాళ్ళు వాళ్ళని పూజిస్తారు. ఈ మోసగాళ్ళను మనం అలా దూషించవచ్చు, మోసగాళ్ళతో వ్యవహరించేటప్పుడు మనం అలా కఠినంగా ఉండొచ్చు. కానీ అమాయకులు ఎవరైతే ఉన్నారో, అమాయకత్వంతో ఈ మోసపూరితమైన గురువులను, అవతారాలని అనుసరించే వాళ్ళతో మనం జాగ్రత్తగా వ్యవహరించాలి. ముందుగా వాళ్ళకున్న అమాయకత్వం అర్థం చేసుకొని వాళ్ళను, అంటే వాళ్ళకు గురువు పట్ల, భగవంతునికి అవతారం పట్ల వాళ్ళకి ఎంతో కొంచెం శ్రద్ధ ఉంది కదా, ఆ శ్రద్ధను సరి అయిన అవతారం వైపు, సరి అయిన గురువు వైపు తీసుకెళ్ళడానికి ప్రయత్నించాలి. వాళ్ళకి అర్థం చేయించాలి. ఓ, చాలా మంచిదండి, మీరు గురువుని స్వీకరించారా? గురువు ప్రతి మానవ జీవితంలో గురువు అనేవాడు అవసరం. కానీ గురువుని ఎలా అర్థం చేసుకోవాలి, మరి శాస్త్రాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, మనకు గురువునైనా సరే, అవతారాన్ని అయినా సరే శాస్త్రం ద్వారా అర్థం చేసుకోవాలి. భగవద్గీత ఏం చెప్తుంది, ఆచార్యులు ఏం చెప్తున్నారు, గురువుని ఎలా గుర్తించాలి, భగవంతుని ఎలా గుర్తించాలని నెమ్మదిగా వాళ్ళకు అర్థం చేయించాలి. అంతేగాని మొదటి పరిచయంలోనే మీ గురువు వెడవా, వాడు దొంగ, అందరినీ మోసం చేస్తాడు అని అన్నామనుకోండి, వాళ్ళు శాశ్వతంగా ఇంకా వాళ్ళకి అవకాశం ఉండదు. చాలా జాగ్రత్తగా వ్యవహరించాలన్నమాట. హరే కృష్ణ. కలిపురుషుడి ప్రభావం ఉందా? లేదు. కలిపురుషుడి ప్రభావం కాదు, కలి రావాల్సిన సమయం ఆసన్నమైంది. కలి రావాల్సిన సమయం ఆసన్నమైంది కాబట్టి అలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయని వివరించారు. నాకు గుర్తుండేంతే అంతవరకు, అంతే. అవును. అది భాగవతంలో లేదు కదా. ఇతరులు అలా చెప్తుంటారు. అది యాక్చువల్లీ కలి ప్రభావానికి గురవడం కాదు, అదే అనమాట. యాక్చువల్లీ ఇతర అప్రామాణికమైన వ్యాఖ్యానాలు ఇలానే చేస్తుంటారనమాట. అక్కడ కలి ప్రభావానికి గురవడం కాదు, కలి రావాల్సిన సమయం వచ్చింది కాబట్టి భగవంతుడు అలాంటి ఏర్పాటు చేశాడు. సో అది ఇతర వ్యక్తుల యొక్క భాష్యానికి, వైష్ణవాచార్యుల యొక్క భాష్యానికి అదే తేడా అన్నమాట. సాధారణంగా ఎవరైనా సరే ఆ పరిస్థితి చూస్తే ఎవరికైనా అలా అనిపిస్తుంది, కలి ప్రభావం వలన ఇలా జరిగిందని అనిపిస్తుంది. ఎందుకంటే అదే సమయం, అది కలి ప్రవేశించాల్సిన సమయం. కానీ బాహ్యంగా భౌతిక దృష్టితో చూస్తే దాన్ని అర్థం చేసుకోలేమన్నమాట. నాకు తెలిసి భాగవతంలోనైతే అలా లేదు. ఒకసారి చూడండి, ఉంటే మనం మళ్ళీ చర్చిద్దాం దాని గురించి. భారతమైనా సరే మన వైష్ణవాచార్యుల భాష్యం కాకపోవచ్చు. సో హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ చెప్తున్నారా, ప్రశ్న అడుగుతున్నారా? ప్రశ్న అడుగుతున్నాను ప్రభుజీ. చెప్పండి. చదువుతాను ప్రభుజీ. ఇప్పుడు
మన ఫ్యామిలీస్ లో చాలా మంది బాబా టెంపుల్ కి వెళ్తూ ఉంటారు, అక్కడ సేవ అది ఇది అంటారు. ఓకే. లైక్ ఆయన మనకు గురువు అని చెప్పారు కదా. ఎవరు చెప్పారు? గురు కైండ్ ఆఫ్ బాబా. లేదు లేదు, సాయిబాబా గురువు, ప్రామాణికమైన గురువు కూడా కాదు. అందరూ అంటుంటారు అనమాట, యాక్చువల్లీ గురువు అని చెప్పేసి అంటున్నారు, కానీ ఆయన ప్రామాణిక గురువు కూడా కాదు. ఆయన ఒక రకమైన అది సింపుల్ సాధువు అన్నమాట. యాక్చువల్లీ కొన్ని సాధు లక్షణాలు ఉండేవి, కానీ ఆయన ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని అందరూ దాన్ని ఇతరులను మోసం చేయడానికి వాడుకున్నారన్నమాట. సాయిబాబా ఎప్పుడు కూడా నేను దేవుడు అని నేను చెప్పలేదు. కానీ ఆయనను ఉపయోగించుకొని చాలామంది ఆయన్ని దేవుడిని చేసి వ్యాపారం చేయడానికి ఇతరులు ఆయన తర్వాత ఒక వ్యాపారాన్ని సృష్టించారనమాట. ఇప్పుడు మనం ఎవరికైనా మనం చెప్పాలి అంటే, ఇప్పుడు చాలా మంది భక్తులు ఉంటారు, బాబా భక్తులు అలా. అవును. వాళ్ళకి ఏమైనా మనం ఏమైనా చెప్పాలి అంటే మనం ఏ విధంగా చెప్పచ్చు ప్రభుజీ? వాళ్ళని ముందుగా మన ప్రవచనాలకి తీసుకురావాలి. వాళ్ళు బాబా గుడికి వెళ్ళినా సరే, బాబాను పూజించినా సరే, వాళ్ళు డైరెక్ట్గా చెప్పకుండా వాళ్ళు నెమ్మదిగా ఫస్ట్ అసలు శాస్త్రాల యొక్క ప్రమాణాన్ని అంగీకరించే స్థితికి తీసుకురావాలి. కేవలం బాబాను పూజించే వాళ్ళనే కాదు, ఇప్పుడు మాంసం తినే వాళ్ళని కూడా మాంసం మానేయమంటే వెంటనే మానేయలేరు. మాంసం మానేయడానికి ఏ రకమైన కారణాన్ని మనం వివరించలేం, ఆరోగ్యపరమైన కారణాలు కూడా మనం చెప్పలేం. ఎందుకంటే ఇప్పుడు డాక్టర్లు చాలామంది ఆ మాంసం తినడం మంచిదని చెప్తున్నారు. కావాలంటే వాళ్ళు కొన్ని రకాల నిరూపించవచ్చు కూడా, శరీరం దృఢంగా అవుతుందని వాళ్ళు నిరూపించవచ్చు కూడా, కానీ దానివల్ల ఉపయోగం లేదు. అయితే కేవలం శాస్త్రమే ప్రమాణం అన్నమాట. మనం మాంసం తినకుండా ఉండాలని చెప్పడానికి శాస్త్రమే ప్రమాణం అన్నమాట. సో కాబట్టి ముందుగా ఏంటంటే వాళ్ళను ఈ ప్రవచనాలకు తీసుకురావాలి, ఇస్కాన్ టెంపుల్కి తీసుకురావాలి, ప్రవచనాలకు తీసుకురావాలి, ఏదో ఒక విధంగా వాళ్ళను ముందుగా ఆకర్షించాలన్నమాట. యాక్చువల్లీ అందుకని చైతన్య మహాప్రభు ఏం చేశారు, వాళ్ళకి ముందుగా కీర్తన ప్రసాదం ద్వారా వాళ్ళని ఆకర్షించాలి. వాళ్ళు ప్రవచనాలకు వచ్చే విధంగా చేయాలి. వాళ్ళు ప్రవచనాలకు వచ్చిన తర్వాత ఎప్పుడైతే భగవద్గీతను ప్రమాణంగా స్వీకరిస్తారో దాని ద్వారా మనం మెల్లిమెల్లిగా చెప్పడానికి, ప్రవచనాలకు వచ్చినప్పుడు ఎప్పుడైతే వాళ్ళు ఉన్నతమైన భక్తుల ద్వారా లేకపోతే సన్యాసుల ద్వారా వింటారో అప్పుడు వాళ్ళలో మార్పు రావడానికి అవకాశం ఉంటుంది అనమాట. యాక్చువల్లీ సో కొందరు ఓపెన్ మైండెడ్ ఉంటారు, ఎవరైతే కొంచెం విందామో అర్థం చేసుకుందామని ప్రయత్నించేవారు, వాళ్ళకు మనం చెప్పడానికి ప్రయత్నించవచ్చు. కానీ అందరికీ చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే ఇలాంటి సాయిబాబా ఫాలోవర్స్లో కూడా అనేక స్థాయిల్లో ఉంటారనమాట. యాక్చువల్లీ కొందరు సూపర్ఫిషియల్గా ఫాలో అవుతుంటారు, కొందరు చాలా సీరియస్గా ఫాలో అవుతుంటారు. కాబట్టి వాళ్ళ వ్యక్తుల్ని బట్టి మనం ప్రవర్తించాల్సి ఉంటుంది. వింటారనుకుంటే మెల్లగా చెప్పొచ్చు, కానీ వినరు అనుకుంటే మాత్రం వాళ్ళు నెమ్మదిగా ముందు ఇస్కాన్కి తీసుకొచ్చేసి ప్రవచనాలు వినే విధంగా, భగవద్గీతను అంగీకరించే విధంగా చేయాలన్నమాట. అప్పుడు నెమ్మదిగా చెప్పాలి. ఎక్కువ కాలం తీసుకోకూడదు, మెల్లిగా చెప్పాలని చెప్పేసి సంవత్సరాలు తీసుకోకూడదు. ముందుగా కొన్ని ప్రవచనాలకు రావాలి. నెల, 2 నెలలు, 6 నెలలు, సంవత్సరం తర్వాతనైనా సరే వాళ్ళకి అర్థం కావాలి. సంవత్సరం ప్రవచనాలు విన్న తర్వాత ఇస్కాన్ టెంపుల్లో వాళ్ళకి అర్థం కావాలి. అర్థం కాలేదంటే ఇంకా వాళ్ళు మారరు అనమాట. అప్పుడు ఇంకా నేరుగా చెప్పొచ్చు అనమాట, సాయిబాబా దేవుడు కాదు, గురువు కాదు అని చెప్పేసి నేరుగా చెప్పొచ్చు. అంటే సంవత్సరం సరిగా ప్రవచనాలు అంటే వినవలసినవన్నీ విన్న తర్వాత, భగవద్గీత యొక్క ప్రామాణికత, గురువుని ఎలా గుర్తించాలి అవన్నీ విన్న తర్వాత కూడా వాళ్ళు గుడ్డిగా బాబాను ఫాలో అవుతాను అంటే మాత్రం అప్పుడు ఇంకా నేరుగా చెప్పొచ్చు అనమాట. యాక్చువల్లీ హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. శ్రీమద్ భాగవతం కీ జాయ్. శ్రీల ప్రభుపాద్ కీ జాయ్.